పార్వతీపురం మాన్యం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తోటపల్లి టెంపుల్ డెవలప్మెంట్ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రభుత్వ వీప్ మరియు ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రారంభించారు. తోటపల్లి దేవస్థానం టెంపుల్ డెవలప్మెంట్ సేవ ట్రస్ట్ 2వ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ తోటపల్లి దేవస్థానం ఉత్తరాంధ్రలో ఎంతగానో ప్రసిద్ధిగాంచిందన్నారు. ఇక్కడకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన మొక్కులు చెల్లించుకుంటారని ఎమ్మెల్యే తెలిపారు. తోటపల్లి దేవస్థానం పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆకిన మధు, మర్రపు పురుషోత్తమ నాయుడు, పార్టీ నాయకుడు మాస్టర్ ద్వారపురెడ్డి ధనంజయ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మనకి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే మరి మనం ఈ రోజే పండగల కార్యక్రమాన్ని దేవుడి ముందర నిర్వహించుకోవడం అంటే గొప్ప విషయం. ఎందుకంటే ఈ రోజు నిజంగా పండగ ముందు ఎన్నో పనులున్నా సరే అందరూ కూడా పనులన్నీ దేవుడి కోసం పక్కన పెట్టారు. ఈ కార్యక్రమాన్ని అనేది ఒక మన కోసం కాదు, దేవుడి కార్యక్రమం మనం అందరం చేస్తున్నాం. ఇది పార్టీతో లేదంటే ప్రభుత్వాలతో కాకుండా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మన అందరి కార్యక్రమం, ఇది మన బాధ్యత. ఇక్కడ ఉన్నటువంటి మన కురుపం నియోజకవర్గ ప్రజలందరికీ ఇది ఒక బాధ్యత. ఎందుకంటే గతంలో చూసుకుంటే చిన్న తిరుపతిగా పేరుగాంచినటువంటి ఈ తోటపల్లి దేవస్థానం కోసం చరిత్రలుగా చెప్పుకుంటారు. కాబట్టి మరి అందరు కూడా మరి దీన్ని మళ్ళీ పూర్వవైభవం తేవడానికి ప్రతి ఒక్కరు కూడా మన వంతు మన సహాయ సహకారాలు అందించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాను. మరి ఈ రోజు చూస్తుంటే అందరు కూడా మరి ఇదే ఉత్సాహంతో ముందుకెళ్ళినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే గుడి ప్రాకారం కూడా తొందరగా మనం పూర్తి చేయగలం. అలాగే గుడి దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఇంకా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయో అన్నిటిని కూడా మళ్ళీ తొందరగా చేసే అవకాశం కలుగుతుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు చూసుకుంటే మరి గుడి బాగుంటేనే భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి వారి మొక్కులు మరి చెల్లించుకుంటుంటారు. కాబట్టి వాళ్ళు కూడా చాలా ఆనందించి ఇక్కడ నుండి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా దీని అభివృద్ధికై తోడ్పడి ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వామి కావాలని మీకందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు చూసుకుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మేము ఒకటి తెలియజేస్తున్నాం, ఇది పార్టీ పని కాదు, ఇది దేవుడి పని. దేవుడి కోసం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వామ్యం ఉండాలి. మరి ఏ స్వార్థం లేకుండా పని చేసి ముందుకు సాగాలని ప్రతి ఒక్కరు కూడా